రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీ రామభద్రో విజయతేతరం. మన రామభద్ర క్షేత్రంలో ఈరోజు చాలా విశేషంగా ఇక్కడ తూమ్కుంట నివాసులైనటువంటి ముగ్గురు అయోధ్య రామ మందిరానికి ద్విచక్ర వాహనం అంటే అందులో ఇంధనం లేనటువంటిది సైకిల్ మీద స్వశక్తితోని అలా ఆ ప్రయాణం అనేటువంటిది ఇక్కడ నుండి ప్రారంభం చేశారు. ఎందుకు చేశారు అనగా రామభద్రస్వామి వారు ఉన్నటువంటి ప్రదేశం ఏంటిదంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తూమ్కుంట మున్సిపాలిటీలో శ్రీ రామభద్రస్వామి వారు ఇక్కడ పోతాయిపల్లి మందాయిపల్లి ఇక్కడ సమీపంలో స్వామివారు వెలిసాడు. ఎలా వెలిసారు అనంటే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం అంటే ప్రతిష్ఠించబడ్డది జగద్గురువుల దివ్యానుగ్రహము. అదే విధానంగా ఎందరో మహనీయుల మహాత్ముల వారి ఆశీస్సులు గురువుల అనుగ్రహం చేత ఇక్కడ ఎంతో మంది సంకల్పాలు చేసుకున్నారు. ప్రతి సంకల్పము కూడా సిద్ధించడం జరిగింది. చాలా మందికి కూడా వివాహము, సంతానము, ప్రధానంగా ఆరోగ్యము, అదే కాకుండా భూ సంబంధంగా గృహ సంబంధంగా మాకు గృహ నిర్మాణం కావాలి అనుకుంటే గృహము, ఇలా అనేకంగా రాజకీయ పరంగా కూడా పేర్లు, ఎందుకంటే ఇక్కడ ఎవరి పేర్లు తీయం. ఈ రాముడు ఏంటిదంటే అందరి వాడు కాబట్టి ఎంతో మంది నాయకులు, ఎంతో మంది తర్వాత న్యాయ సంబంధంగా ఉన్నటువంటి ప్రముఖులు, తర్వాత రక్షణ సంబంధమైనటువంటి ప్రముఖులు, వాళ్ళందరికీ విజయం జరిగింది. ఇక్కడ కూడా ఈ మల్కాజ్గిరి మేడ్చల్ ఈ నియోజకవర్గానికి కూడా ఒక లోకసభలో ఉన్నటువంటి ఒక ఇక్కడ నిలబడ్డటువంటి వారు విజయం సాధిస్తే మేము ఇక్కడ నుండి రామభద్ర క్షేత్రం నుండి సైకిల్ యాత్ర చేస్తామని ఒక ముగ్గురు మంచి యువకులు వారి దగ్గర ఉండేటువంటి వారు, రాజేందర్ గారి దగ్గర ఉండేటువంటి వారు సంకల్పం చేసుకున్నారు. దానికి వారు కొన్ని కారణాల వల్ల లోకసభలో ఉండడం ద్వారా ఇక్కడికి వారి ధర్మపత్ని అయినటువంటి జమునామ్మ గారు వచ్చి ఆ సైకిల్ యాత్రను ప్రారంభం చేశారు. చాలా విశేషంగా ఇక్కడి నుండి అన్ని వేల మోక్షపురి అయినటువంటిది అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైద మోక్షదాయిక అన్నట్టు అలా మోక్షపురి అయినటువంటి అయోధ్యకు ప్రయాణమయ్యారు. ఎంతో మందికి ఆదర్శం. ఇది ఏంటిదంటే ఇది ఆరోగ్యం కూడా. ఇంతకుముందు పూర్వం అంతా సైకిల్లే ఉంటుండే. ఈరోజు మరల తిరిగి ఆరోగ్యం గురించి ఎంత పెద్ద వాహనాలు ఉన్నా కూడా, కోట్ల రూపాయల వాహనాలు, చతుశ్చక్రాలు ఉన్నా కూడా, పెద్ద పెద్ద వాహనాలు ఉన్నా కూడా ఈరోజు సైకిల్ తొక్కడం జరుగుతుంది. ఈ రామభద్ర క్షేత్రానికి మన రాజేందర్ గారి దంపతులు మేడ్చల్ మల్కాజ్గిరి లోకసభలో వారు ఇక్కడికి వచ్చినప్పుడు మొదటగా తూమ్కుంటలో అడుగు పెట్టినప్పుడు రామభద్ర క్షేత్రానికి విచ్చేస్తారు. విచ్చేయగానే ఇంతకుముందు కూడా గతసారి కూడా ఇంతకుముందు వేరే పార్టీ నుండి వారు కూడా ఎంపీగా పోటీ చేసినప్పుడు వారు కూడా విజయం సాధించారు. తర్వాత ఇప్పుడు వీరు కూడా భారతీయ జనతా పార్టీ నుండి ఇక్కడికి అడుగుపెట్టినటువంటి వారు తప్పకుండా విజయం అనేటువంటిది చేకూరుతుంది వారికి. అంటే వారు చేసినటువంటి పుణ్యఫలం, వారి యొక్క పెద్దల ఆశీస్సులు. ఇక్కడ మేము కూడా ఒక సంధానం అవుతున్నందుకు, ఒక మంచి ప్రజలకు సేవ చేసేటువంటి ఆ నాయకులు ఇక్కడికి రాముడి దగ్గరకు వచ్చి రామభద్రస్వామి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం ఆనందము. వారు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన ఈశ్వర్ గారు అని ఉన్నారు. వారు ఇక్కడ భారతీయ జనతా పార్టీలో వారి చిన్ననాటి నుండి అదే పార్టీలో ఉన్నారు. వారి యొక్క సంకల్పం ఏంటిది అంటే భారీ మెజారిటీతో గెలుపొందాలనుకున్నారు. అలా భారీ మెజారిటీతో గెలుపొందారు. అలా గెలుపొందినందుకు ఆ ఈశ్వర్ గారు తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి ఇక్కడ మొక్కు చెల్లించుకోవడం కూడా జరిగింది. చాలా విశేషం. ఆ విధానంగా అందరికీ కూడా రామభద్రస్వామి వారి యొక్క దివ్యానుగ్రహం. దాని సందర్భంగా మన జమునమ్మ కూడా ఇక్కడ రామభద్రస్వామి వారికి విశేషంగా అర్చన, హారతి, పంచహారతి, నక్షత్ర హారతి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గో పూజలో పాల్గొన్నారు. వారు కూడా అనుగ్రహం మేము ఇక్కడ వచ్చినటువంటి నాయకుల నుండి కానీ ఎవరి దగ్గర నుండి కానీ మేము ప్రత్యేకంగా అంటే ఇక్కడ ఈ రామభద్ర క్షేత్రం ప్రతిష్ఠించినప్పుడే అనుకున్నాం ప్రత్యేకంగా ఆహ్వానించాలనేటువంటిది ఎక్కడా లేదు. మేము ప్రత్యేకంగా ఆహ్వానించలే. పలికెడిది భాగవతము పలికించు విభుండు రామభద్రుండు అన్నట్టు ఆ రాముడి అనుగ్రహం కలిగితేనే వారంతా కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా సమానంగా చూడడం రాజు ధర్మం. ఎందుకంటే రామో రాజ్యం ఉపాసిత్వ, రాజ్యాన్ని సమానంగా చూస్తారంట. అతను గొప్ప, ఇతను తక్కువ అని చూడడు. అలా వచ్చినటువంటి వారందరికీ కూడా
మాన్యుల నుండి సామాన్యుల వరకు కూడా ఒకే రకంగా ఈ రామభద్ర క్షేత్రంలో వారికి ఆశీస్సులు అనేటువంటిది ఇస్తూ ఉంటాం. మన రామభద్ర క్షేత్రం నుండి అయోధ్య మోక్షపురి అయినటువంటి అయోధ్య యోధ్యుం శక్యతే ఇది అయోధ్య. అలా అయోధ్య రామ మందిరానికి బాలరామ దర్శనానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు సైకిళ్ళ మీద. వారికి ప్రకృతి అనుకూలించాలని, అయోధ్య బాలరాముడి యొక్క అనుగ్రహం కలగాలని, వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉండాలని, వారి యొక్క కులదేవత ఇష్టదేవత వారి గురువుల ఆశీస్సులు ఉండాలని, మా రామదూత హనుమంతుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి, తాడువందు వీరాంజనేయ స్వామి, స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మన రామభద్ర క్షేత్రంలో ఉండేటువంటి సకల దేవతా గణమంతా కూడా అనుగ్రహించాలని, ఆ అయోధ్య మార్గంలో వెళ్తున్నటువంటి సకల పుణ్యక్షేత్రాలు వారు నిజామాబాదు ఇలా చెప్పారు, వెళ్ళేటప్పుడు మ్యాప్ కూడా చెప్పారు. అలా వెళ్ళేటువంటి మార్గంలో సకల దేవతల యొక్క అనుగ్రహం వారికి ఉండాలని కోరుతూ విజయవంతంతోనే మరల తిరిగి మన రామభద్ర క్షేత్రానికి రావాలని కోరుతూ జై శ్రీరామ్.